హాయ్ అండి. ఇవాళ నేను మీతో ఒక ప్రశ్న డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, సాధారణంగా ఒక నాన్ టెక్నికల్ పర్సన్ నన్ను వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. ఎంఎల్ మోడల్ ఎలా డిసిషన్ తీసుకుంటుంది? ఈ ప్రశ్నకి నేను కొద్దిసేపు ఆగి 4 ఆప్షన్స్ వచ్చాయి నా మైండ్లో. ఫస్ట్ ఆప్షన్ నేను ఏదైతే మ్యాథ్ ఉంటుందో మ్యాథమెటిక్స్ యూజ్ చేసి, స్టాటిస్టిక్స్ యూజ్ చేసి ఒక డిసిజన్, ఒక ఛాన్స్ ఆఫ్ ఎ ఈవెంట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామా? లేదా సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఏ హార్డ్వేర్ యూజ్ చేస్తారో మెషిన్ని ట్రైన్ చేయడానికి అది ఎక్స్ప్లెయిన్ చేద్దామా? లేదా థర్డ్ ఆప్షన్ ఈ ట్రైనింగ్ ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేద్దామా? దేనికోసము? ఒక నాన్ టెక్నికల్ పర్సన్కి మెషిన్ ఎలా ట్రైన్ అవుతుంది, మెషిన్ ఎలా డిసిజన్ తీసుకుంటుంది అనే ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోకపోవచ్చు. అది మీరు నాకు సహాయం చేయాలి. ఫోర్త్ ఆప్షన్ నా మైండ్లోకి ఏమొచ్చిందంటే, జస్ట్ ఇప్పుడు మీరు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో, ఇన్పుట్ అంటే ఫేస్ ఇన్పుట్ ఇచ్చేసి అవుట్పుట్ నా పేరు రావాలి, లేదా నా పేరు యాక్చువల్గా రావాలి. నా పేరు ఇస్తే నా పేరు మెషిన్ ప్రిడిక్ట్ చేసి నా పేరు రావాలి యాక్చువల్లీ. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామా లేదా అనేది ఒక ఆలోచన నాకు వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ నేను మళ్ళీ మీకు ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అదే నా అవుట్పుట్ ఆధారం. అంటే ఈ అవుట్పుట్ ఏదైతే వస్తుందో మెషిన్ ఎంఎల్ మోడల్ ఒక అవుట్పుట్, అది ఇన్పుట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామా అని ఒక థాట్ వచ్చింది నాకు. మీరు నాకు హెల్ప్ చేయాలి. దీని మీద ఏ ఆప్షన్ నేను చూస్ చేసుకోవాలి? హెల్ప్ చేస్తారు కదా? థ్యాంక్ యూ.